కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 6 మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశించారు. చేపల పట్టివేత వస్తుండగా 9 మంది మత్స్యకారుల్లో 5 మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా తన వంతు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి బంటుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో 4:30 గంటలకి దోస్తు వెహికల్కి అలాగే కంటైనర్కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. కృష్ణా జిల్లా కృతివేణు మండలం సీతనపల్లి వద్ద హైవేపై 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మృతుల్లో లారీల డ్రైవర్లతో పాటు మరో 4 ఉన్నారు. ఘటనా స్థలంలోనే 5 చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. తెల్లవారుజామున సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో కృతివేణు మండలము కృష్ణా జిల్లా వద్ద మనకి ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది టువర్డ్స్ పెడనా నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తూ ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తూ ఉన్నారు టువర్డ్స్ పెడనా. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పెడనా వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టెల లోడ్తో వెళ్తూ ఉన్నది. ఈ అశోక లైలాండ్లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది ప్రాథమికంగా. దాంట్లో స్పాట్లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక ఐలాండ్లో ఉన్న ఒక 4 స్పాట్లో టోటల్గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ అశోక ఐలాండ్లో ఉన్న 4 గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నంకి పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకొక అతను చనిపోయాడు. టోటల్గా ప్రస్తుతానికి ఒక 6 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడనా సిఐ గారు, కృతివేణి ఎస్ఐ గారు అందరం మేము స్పాట్లో తెలియంగానే విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ పట్టడం కానీ, ఇరుక్కున్న బండ్లను తీయటం కానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎలాగ జరిగిందనేది దర్యాప్తు